LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బడుగు బలహీన వర్గాల రైతులు సాగు చేసుకునే భూములపై టీడీపీ నేతల కన్ను పడింది. తమ అధికార దర్పాన్ని ప్రదర్శించి ఆ భూముల లీజును తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారు. వేలంలో ఆ భూములు దక్కించుకునేందుకు వచ్చిన రైతులను పోలీసులతో బయటకు గెంటించేశారు. పిఠాపురం శ్రీ సంస్థాన సత్రంలో టీడీపీ నేతల అరాచకాలపై సాక్షి స్పెషల్ రిపోర్ట్. కాకినాడ జిల్లా తొండంగిలో పిఠాపురం శ్రీ సంస్థానం సత్రానికి 478.76 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ప్రతి 3 ఏళ్లకోసారి ఈ భూములను కౌలుకు ఇచ్చేందుకు దేవస్థానం అధికారులు వేలంపాటను నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇటీవల 6 రోజుల పాటుగా తొండంగి శివాలయంలో అధికారులు భూముల కౌలు వేలంపాటను నిర్వహించారు. దీంతో ఆ భూములపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అనుచరులు కన్నుపడింది. పోలీసుల సహకారంతో కొందరు రైతులను వేలంలో పాల్గొనకుండా చేశారు. వేలంలో పాల్గొననివ్వండి అని ప్రశ్నించిన ఎస్సీ, బీసీ రైతులను తొండంగి ఎస్ఐ జగన్మోహన్ బయటకు గెంటేశారు. పోలీసుల ఓవర్ యాక్షన్తో రైతులు అక్కడే ఆందోళన చేశారు. తమను వేలంలో పాల్గొననివ్వాలని శ్రీ సంస్థానం ఈవోను కోరారు. రైతులందరూ కూడా బయటను పెట్టి పోలీసు ద్వారా బయటికి గెంటేసి సోమ ప్రసాద్ టీడీపీ నాయకుడు, పిల్లి బాబుజీ టీడీపీ నాయకుడు, తరపతి సమస్య టీడీపీ నాయకులు ఈ హవ్వ సాధించుకొని గేట్లు క్లోజ్ చేసండి పాట జరిపించుకుంటారు. అదే వాళ్ళు సొంతంగా కార్యకర్తలు రాసుకుంటున్నారండి. ఇదిలా ఉంటే వేలంపాటలో అధికారుల పక్కనే కూర్చున్న టీడీపీ నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు శ్రీ సంస్థానం భూములు కౌలుకు తక్కువ ధరకే కట్టబెట్టారు. 3 ఏళ్ల క్రితం జరిగిన వేలంపాటలో 38,95,800 ఆదాయం వస్తే ప్రస్తుతం జరిగిన వేలంలో 41,30,818 ఆదాయం శ్రీ సంస్థానం సత్రానికి వచ్చింది. అంటే కేవలం 2,10,000 మాత్రమే గతం కంటే ఆదాయం ఎక్కువగా వచ్చింది. వాస్తవంగా ఇవే భూముల్లో గతంలో సాగు చేస్తున్న రైతులు పాత వేలం పాట కంటే 33% అధిక ధరకు డీడీలు తీసి వేలంలో దక్కించుకుందామని వచ్చినా వారికి నిరాశ ఎదురైంది. వేలంపాటలో పాల్గొనకుండా చేయడంపై కొందరు రైతులు కాకినాడలోని దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి వేలంపాటను రద్దు చేసి పారదర్శకంగా మరోసారి నిర్వహించాలని కోరారు. ఇలా చేస్తే శ్రీ సంస్థానానికి అదనంగా మరో 15 లక్షలకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సంవత్సరం ఆక్షన్ అంతా కూడా 4 గోడల మీద జరుగుతుంది. అక్కడ ఈవో గారు కానీ, టెంపుల్ ఇన్స్పెక్టర్ కానీ, ఇంకొక ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు కానీ అంతా కూడా 4 గోడల మీద చేసి అక్కడ ఉన్న నాయకులతో కుమ్మక్కి 1%, 2% పెంచకుండా లోపే రాస్తున్నారు. ఇన్కమ్ తగ్గిపోయేలాగా శ్రీ సంస్థానం పిఠాపురం సత్రానికి అక్కడ అనేక మంది పిల్లలు ఉచితంగా చదువుకోవడం, భోజనాలు అవి కూడా పెడుతున్నారు ఈ సంస్థానం వాళ్ళు. మేము 20%, 30% పెంచి మీ భూములు పాడతామని మేము లోపలికి వెళ్తే మా నాయకుల్ని, మా రైతుల్ని, మా దళిత సోదరుల్ని పీకబెట్టి పోలీసు వారు బయటకు గంటేసి జీపులు ఎక్కించుకోవడం, కేసులు పెడతారని భయపెట్టడం. మొత్తం మీద టీడీపీ నేతలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శించి కొందరు రైతులకు తాము సాగు చేసుకుంటున్న భూములను దక్కకుండా చేశారు. ఎకరాకు 2,000 నుండి 5,000కు అదనంగా వేలంలో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా కేవలం 400కు అదనంగా టీడీపీ నేతలు తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టారు. దీంతో కొందరు రైతులు శ్రీ సంస్థానం వేలంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అలాగే ఓవర్ యాక్షన్ చేసి రైతులను బయటకు గెంటేసిన తొండంగి పోలీసులపై చర్యలు తీసుకోవాలని రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు.